పేపర్లో వచ్చినాయి కోటేశ్వర గారు ఇవన్నీ పేపర్లో వచ్చినాయండి, నిజమేనా? సురేఖ గారు కూతురు మాట్లాడింది వాస్తవం కాదా? పేపర్లో సురేఖ గారు కూతురు వచ్చినాయని మాట్లాడింది వాస్తవం కాదా? ఒప్పుకుంటారా? సురేఖ అంటే పేపర్లో ఏమిటి మాట్లాడుతున్నారు ఇప్పుడు? మన ఇప్పుడు మెలోడీ ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నారు, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు వారు? పేపర్లలో వచ్చినవన్నీ నిజమే అని మీరు ఒప్పుకుంటారా? మరి మెలోని చాట్లో ఇప్పుడు మరి కొండ సురేఖ గారు కూతురు మాట్లాడింది బాలరాజ్ గారు కోటేశ్వరరావు గారు స్ట్రైట్ గా ఒకటే అడుగుతున్నారు. పేపర్ లో వచ్చిన అన్ని కూడా ఒక నిమిషం మీ కవిత గారు చెప్పినటువంటి వాటి సంగతి ఏంటని అడుగుతున్నాను నేను. పటేల్ చేసిన వాక్యాల మీద మీరు చెప్పండి సమాధానం. మరి నేనేం చెప్పాలో మీరు కదా నిర్ణయించాల్సింది. కాంగ్రెస్ కాదట పచ్చ కాంగ్రెస్ అని చెప్పింది. ఖర్గేతో సురేఖ సమావేశమైన ఒక్క నిమిషం బాలరాజ్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు పెట్టుబడులు వచ్చినట్టు మీరు ఒక్క నిమిషం బాలరాజ్ గారు సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల గురించి వినండి. తెలంగాణకి సాధించింది ఏమి లేదు, పడడం ద్వారా పైసలు తప్ప. ఓకే బాలరాజ్ గారు ఒక్క నిమిషం బాలరాజ్ గారు ఒక్క నిమిషం బాలరాజ్ గారు మాట్లాడివ్వండి. తెలంగాణ ఆత్మగౌరవం మీద ఎస్ ఓకే ఒక్క నిమిషం అండి రాజకీయాలు కాదు మనం చేయాల్సింది. అవమానించింది. ఒక్క నిమిషం అండి బాలరాజ్ గారు ఒక్క నిమిషం. సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు అది పక్కన పెట్టడం కాదు. ఒక్క నిమిషం ఎస్ మాట్లాడేది ఒక్క నిమిషం ఓకే బాలరాజ్ గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయనివ్వండి. కోటేశ్వరరావు గారిని కంప్లీట్ చేద్దాం. ఒక్కసారి ఆగండి. ఎస్ బాలరాజు గారు ఎందుకు ఉద్రేకపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు మాట్లాడిన తర్వాత రోజా గారు ఏం కామెంట్ చేశారు, వాటన్నిటికీ ఆధారాలు లేవు కదా అని చెప్పి అన్నారు. మీకు గుర్తుందా? నేను చెప్తుంది కూడా అదే. సుస్మితా పటేల్ వ్యాఖ్యలు ఒక్క నిమిషం సుస్మితా పటేల్ గురించి అసలు ఎత్తలేదు నేను. సుస్మితా పటేల్ వ్యాఖ్యలు అవి మనం చూసాము, లైవ్ లో మనం విన్నాము. దాని గురించి కాదు అంటే రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి ఇదే ఇష్యూ గురించి కేవలం సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల గురించో లేకపోతే నా సీఎం సీటుకి ఎసరొచ్చింది ఎవరో వచ్చేస్తున్నారు అని వీటన్నింటికి ఆధారాలు లేవు అని అంటున్నాం మేము. వాటన్నిటికీ అవన్నీ కూడా ఊహాజనితమైనటువంటివి. 16 మంది శాసనసభ్యులు మాట్లాడారు కదమ్మా ప్రెస్ కి. మీ ఆధారాలు ఏమంటారు నాకు అర్థం. 42 మందికి ఫోన్ చేస్తే 16 మంది శాసనసభ్యులు ప్రెస్ 42 మందికి ఫోన్ చేశారని ఎవరు చెప్పారు సార్? 42 మందికి ఫోన్ చేశారని ఒక్క నిమిషం మోదీ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం అండి, టాపిక్ డైవర్ట్ చేయకండి దయచేసి ప్లీజ్. మాట్లాడుతున్నారు కదా, అదెట్లా మాట్లాడుతున్నారు మీరు? బాలరాజ్ గారు ఒక్క నిమిషం. ఒకటే కదా మీరు ఒప్పుకున్నారు కదా యాదవ్ గారు. ఇప్పుడైతే మరి నువ్వు బీజేపీ మరి నువ్వు తెలంగాణ జాతికి జరిగిన రైట్ అండి. ఒక్క నిమిషం మనతో బీజేపీ నాయకులు ఒక్క నిమిషం అండి నాగార్జున గారు జాయిన్ అయ్యారు. బాలరాజ్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ దయచేసి. రోజా గారు నన్ను కంక్లూడ్ చేయండి కోటేశ్వరరావు గారు కంక్లూడ్ చేయండి. మీడియాలో వచ్చినవి కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చినవి కావచ్చు, యూట్యూబ్ లో వచ్చినవి కావచ్చు, వాటినే ప్రామాణికంగా తీసుకుంటారా అని అడిగాను నేను. ఒకవేళ తీసుకునేట్లయితే వాళ్ళ మీద వచ్చినన్ని కూడా నిజమే కదా, వాళ్ళ మీద వచ్చే ఆరోపణలు కూడా నమ్మాలి కదా. కవిత గారు చెప్పిన అర్థమవుతుందా? మీకు అర్థం కావట్లేదు చెప్పేది. కొండ సురేఖ మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి
దేవుని ప్రకాష్ రెడ్డి డైపర్ వేసుకొని ఆరోపణ చేసి ముఖ్యమంత్రి అత్త కాంగ్రెస్ ఒక్క నిమిషం బాలరాజ్ గారు మాట్లాడుతున్నారు మీరు సోషల్ మీడియా నాకు అర్థం కాదు. బాలరాజ్ గారు ఒక్క నిమిషం. నువ్వెట్లా టికెట్ ఇస్తావు రేవంత్ రెడ్డి గారు? అది నిజమే, అది మేము విన్నాము కాబట్టి అది నిజమే అంటున్నాం. ఆవిడ మాట్లాడిన మాట కారణం ఇది కూడా కారణం అంటే నేను ఓకే. ఇప్పుడు మన టాపిక్ సుస్మితా పటేల్ కాదు, బాలరాజ్ గారు సుస్మితా పటేల్ కాదు. మీ అభిప్రాయంతో అందరూ మీకు బదిలీ చేయాలని ఏం లేదు కదా? మా అభిప్రాయం నేను చెప్తున్నాను. బాలరాజ్ గారు దయచేసి మా అభిప్రాయం నేను చెప్తున్నాను. మీరేదో రేవంత్ రెడ్డి ఏదో దేశోద్ధారకుడు ఆయన ఫెడరల్ రద్దు చేసి సభ అని చెప్పాలంటారు కదా. బాలరాజ్ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి ప్లీజ్. దొరికిపోయిన ఒక క్రిమినల్ అని చెప్తున్నాను నేను. ఒక్క నిమిషం బాలరాజ్ గారు. ఏం చేశారు మీరు 10 ఏళ్ల కాలంలో? చెప్పుకోండి, మీరు 10 ఏళ్ల చెప్పండి. కాలంలో మీ ప్రభుత్వం నువ్వేం చేసావు? 33 చెప్పరాదే? 33 చెప్పు. రైట్ అండి, ఒక్క నిమిషం అండి. సార్ కోటేశ్వర గారు కన్క్లూడ్ చేయండి సార్. ఏం చెప్పుకున్నా మీ ఇష్టం అది. రైట్ కోటేశ్వర గారు, నా క్వశ్చన్ ఏంటంటే కోటేశ్వర గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అమెరికా పర్యటన సీఎం స్థాయి కాదు, ఆయన కలిసేటువంటి వ్యక్తులు కావచ్చు రకరకాల కారణాలతో అది డిక్లైన్ అయింది. సో ఇప్పుడు మరి ఆ అధికారుల బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికే వెళ్ళారు కదా, సేమ్ ఏదైతే ప్రోగ్రాము వాళ్ళకి ఫిక్స్ అయ్యిందో ఆ ప్రోగ్రామ్ ప్రకారం వాళ్ళు వెళ్ళారు కదా. మరి రేవంత్ రెడ్డి స్థాయి కానప్పుడు అధికారుల స్థాయి ఎట్లా అవుతుంది? వాళ్ళని ఎలా పంపించింది కేంద్ర ప్రభుత్వం? అదే కదా మేడం నేను చెప్తుంది, అదే కదా. కుంటి సాకు రాజకీయ కారణం అని చెప్తుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారులు జవహరాన్ మమ్దానితో కలవరు. ఒకవేళ కలిసినా కానీ జవహరాన్ మమ్దాని తోటి రాజకీయాల గురించి ఇతరత్ర అంశాల గురించి వాళ్ళు ఎవరు మాట్లాడరు. కానీ అదే రేవంత్ రెడ్డి గారు కలిస్తే జవహరాన్ మమ్దానితో కలిస్తే అదొక రాజకీయ సంచలనం అవుతుంది. ఇప్పుడు మమ్దానితో కలిసినా కూడా అక్కడ భారత రాయబారులు ఉంటారు కదా, వాళ్ళు మినిట్ టు మినిట్ ఏదైతే మొత్తం జరిగిందో నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు కదా, వచ్చినటువంటి నష్టం ఏంటి అని అడుగుతున్నారు కదా కాంగ్రెస్. బహిరంగ రహస్యమే అది. నరేంద్ర మోడీ గారు హూస్టన్ నగరంలో హౌడీ మోడీ కార్యక్రమానికి వెళ్ళి